ఆన్ మై ఫస్ట్ డే ఆఫ్ లండన్ ట్రిప్ పొద్దున్నే 7:00కి ట్రైన్ ఎక్కితే 10:30 కల్లా లండన్‌లో దిగాను. ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. నేను ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసుకుంటూ 10:30 కల్లా రీచ్ అయిపోయాను లండన్‌లో. ఇది కింగ్స్ క్రాస్ స్టేషన్, వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్స్ ఇన్ లండన్. ఇక్కడ 'హ్యారీ పాటర్' మూవీలో ఉన్న ఒక లొకేషన్ ఉంటుంది. 9 3/4 ప్లాట్‌ఫార్మ్, కానీ అది చూడ్డానికి టికెట్ కావాలనుకుంటా. చాలా పెద్ద క్యూ ఉంది. సో, నేను ఒక కాఫీ తీసుకొని తాగుతూ చూసాను దూరం నుంచే. దాని తర్వాత ట్యూబ్ తీసుకొని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం సైడ్ వెళ్ళాను. లండన్‌లో బసెస్ తీసుకోవడం కంటే ట్యూబ్స్, మెట్రోస్, అండర్ గ్రౌండ్స్ ఇలాంటి ట్రైన్స్ తీసుకోవడం చాలా బెటర్. తొందరగా రీచ్ అవుతాము. సో, న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకి రాగానే ఆ వేనే చాలా బావుంది. డైరెక్ట్‌గా ట్యూబ్ లోపల టెర్మినల్ నుంచి బయటికి మ్యూజియంకి కనెక్షన్ ఉంది. నడుచుకుంటూ వెళ్లి చూస్తే ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్. చాలా అంటే చాలా బావుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు లండన్ సిటీ మధ్యలో ఇలాంటి ఒక పెద్ద మ్యూజియం ఉంటుంది అని. దీని బయట ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఈ మ్యూజియం నాకు ఒక ఎడ్యుకేషనల్ వేలో బాగా అనిపించింది. ఎక్కువ పిల్లలున్నారు, స్కూల్ పిల్లలు వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. దే హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డైనోసార్స్, యానిమల్ బోన్స్, ఎప్పుడో పురాతన తవ్వకాల్లో బయటపడినవన్నీ ఇందులో ఉన్నాయి. ఇంక్లూడింగ్ స్టోన్స్, మెటల్స్, మనకి వాల్కనో నుంచి వచ్చేవేంటి, ఎర్త్ మెటల్స్ ఏంటి, ఇట్లాంటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బావుంది. తర్వాత మెర్కాటో మేఫేర్ అనే ఒక చర్చ్‌కి అది చర్చ్ నుంచి కన్వర్ట్ చేసిన రెస్టారెంట్. సో, ఇట్స్ ఎ ఫుడ్ హాల్. కానీ ప్లేస్ లేదని ఇట్స్‌కొచ్చి నా చికెన్ మీల్ తీసుకున్నాను. ఇది చికెన్ అండ్ రైస్ బౌల్ చాలా అంటే చాలా బావుంది. నెక్స్ట్ సెల్ఫ్ రిడ్జెస్‌కెళ్ళాను. ఇక్కడ షాపింగ్ చేయాలనిపించింది. సో, ఐ టుక్ ఎ కపుల్ ఆఫ్ థింగ్స్. బిస్కెట్స్ అండ్ హాట్ చాక్లెట్ బాక్స్ తీసుకున్నాను. క్రిస్మస్ డెకరేషన్స్ కూడా బావున్నాయి. కానీ అంత సూపర్‌గా అనిపించలేదు. బికాజ్ ద మాల్ వాజ్ ఓవర్ క్రౌడెడ్. ఎక్కడ చూసినా ఫుల్‌గా పీపుల్ ఉన్నారు. కాస్మెటిక్స్ సైడ్ చూద్దాం అనుకున్నా కానీ టైం లేదు. సో, స్టార్టెడ్ వాకింగ్ ఔట్‌సైడ్. నెక్స్ట్ స్టాప్ లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గరున్న ఈ క్రిస్మస్ మార్కెట్. ఇక్కడ చూరోస్ ట్రై చేసాం. అంతగా నచ్చలేదు. బట్ క్రిస్మస్ మార్కెట్ ఒక రౌండ్ చూసుకొని మెల్లగా వి స్టార్టెడ్ వాకింగ్ బై ఆన్ ద సైడ్ ఆఫ్ ద రివర్. అండ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా ఓవర్ క్రౌడెడ్‌గా ఉంది. నేను వెళ్ళింది ఫ్రైడే రోజు. ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఐ కెన్ ఎక్స్‌పెక్ట్ దిస్. అయినా వి మేనేజ్డ్ టు టేక్ సమ్ నైస్ పిక్చర్స్. And that's it. This is about my day 1 in London. Day 2 and 3 are coming soon.